పెద్దముల్ మండలం కందనెల్లి శివారు ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో మట్టి తరలించడంపై గ్రామస్తులు, పంట పొలాల రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పెద్దముల్ మండలం కందనెల్లి గ్రామ శివారులో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం కొంత స్థలం ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ స్థలం చదును చేసేందుకు భారీ యంత్రాలతో లారీల సహాయంతో మట్టిని తరలించేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. కానీ భూగర్భ వనరులను తరలించడంలో మైనింగ్ శాఖకు, రెవెన్యూ సిబ్బందికి ఎలాంటి సమాచారం లేకపోవడం గ్రామంలోని రైతులు, గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ కూడా అక్కడ చదును చేసే స్థలంలోనే మట్టిని డంపు చేయకుండా ఆ మట్టి తాండ్రు పట్టణ ప్రాంతంలోకి డంపు చేయడంపై అనుమానాలు మరీ ఎక్కువయ్యాయి. మరోవైపు చదును చేసే పరిసర ప్రాంతాలలో రైతులు కంది పంటను సాగు చేస్తున్నారు. తమకు ఎలాంటి ఇబ్బంది కలుగుతోందో అని ఆ రైతులకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని చదును చేయరాదని మీడియా ముందు వాపోయారు. మా తవ్వమ్మ ఏం కాగితాలు డూప్లికేట్లు లేవు, మేము చేపించుకున్నాయి పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. అయితే చూసుకుంటే కూడా చూసుకున్నాక ఇప్పుడు అదే అయితే పోయింది. పోకోక అని ఇడిచిపెట్టినాము. దాన్ని ఏమంటలేము, ఉన్న కాడికి అని ఉండకోక మాకు. నాకు 1 ఎకరా 8 గుంటలు నాకున్నది. నేను నా మోడు చచ్చిపోయినాక నా పేరు మీద చేసుకున్నా నేను. ఇక మా బావకు అయితే 1 ఎకరా 9 గుంటలు మా బావకు ఉన్నది. ఇక ఇంతేనే అయితే మనం అక్కడ వాడక సగం చేసిరు మాకు తెలియకుండానే. అప్పుడు ఏమైనా వేసుకోక దేవుడా ఉన్నదే చాలు ఇంత వేసుకుందామంటే ఇప్పుడు అట్లా పెడుతున్నారు. ఏం చేయాలి మరి? మాతో బలమైన మొగోళ్ళు లేరు, నాకు కొడుకులు లేరు. మేము కన్నా కష్టం చేసుకొని బతికేటోళ్ళము. ఇట్లా చేస్తున్నారు, ఊరంతా ఏకమైనట్లు అట్లా చేస్తున్నారు. ఏం చేయాలి మరి? ఇప్పుడు వాళ్ళిద్దరు ఊరోళ్ళే ఉన్నారు ఆడ, ఇది వైపిస్తున్నారు. కొట్లానికి తేడమానికి మాకు చేతన అవుతుందా? మేము పోలీస్ స్టాండ్లు చూసినామా, మేము కసీర్లు చూసినామా, ఇట్లా చేస్తున్నారు. ఏం చేయాలి మరి? నిన్న సార్ని అడిగితేనే నాకైతే 1 ఎకరా భూమి ఆడ కావాలి అమ్మ, అదేమో వేస్తారంట కదా సార్, అది దాని సైడ్ కావాలి అన్నమాట. ఇంకేం చేయాలి? ఇక అందరికీ వాళ్ళకు కూడా అడిగినాము. అడిగితే వాళ్ళు కూడా అంటున్నారు మీ చేను దాకా రాలేము కదమ్మా, మీ చేను దాకా వస్తే మేము కూడా అడుగుతాము. ఇప్పుడు అక్కని దోకుంటున్నారు కదా, అక్కని దోకుంటారు, ఇక్కడ రారని వాళ్ళు అంటున్నారు. అందుకని అట్లే నిలవడం చూడు సార్, అన్నీ ఇక్కడ దొవ్వద్దు, అక్కని ఉండండి అని కూడా అంటున్నాం. గిది దోయినప్పుడు వేయలేరు. ఇప్పుడు మాకు 10 రూపాయలు ఇట్టొద్దు, మా చేను మాకుంటే చాలు చూడు సార్. అంతే, మాకు పిల్లలు ఉండరు, నాకు మొగలు, నేను కన్నా కష్టం చేసుకొని బతుకుతాం, మాకు ఆస్తులు లేవు. గిదే ఉన్నది, దాని మీద ఇప్పుడు ఇది ఇట్లా అయింది. ఆడ మళ్ళీ గుండు కాని ఉండదు, పొదలు కాని. ఇక ఈ ఏడేమనుకున్నాము, మా ఇంత ఇట్లా సాఫ్ చేసుకుంటామని అనుకున్నాం. ఇక మొత్తం అంటే 3 ఎకరాలు లెక్క చూడు సార్. ఇక అని అది దొవ్విండ్రు, అది కాల్చేది కట్టిండ్రు. ఇవన్నీ రూములు కట్టిన తర్వాత ఆడికే ఉండనమ్మా అని బాంధులు వాతిండ్రు. బాంధులు వాటినాక సరే పోనీ లేదా అంటని ఊకున్నాము, ఉండకాడికి చేసుకుంటున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు ఏమో గుట్టకు దవ్వుతున్నారు. వద్దంటాం, మా చేను ఉండకాడికి ఉంచుండి మాకు, మేము ఎంత చేసుకున్నామో అంతకు అంటారు మేము అంటున్నాం. ఇప్పుడు పాస్బుక్ల మీద ఆయమ్మకు 1 ఎకరా 8 ఉండదంట, ఎప్ప పేరు మీద 1 ఎకరా 9 ఉండదంట. బుక్ల మీద మాకు చదవదు సార్. మేము నిన్న పోయినాం కదా ఎమ్మెల్యే తక్కువ, ఏమన్నా అంటే మీ చేను దొవితే అడగండి అన్నాడు. అంతకే అన్నాము, కిందికి దోకోండి, మా చేనులకు రానియకండి అన్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.